రాకేష్ గారు, అట్లాగే అమరావతి అట్లాగే పురపాలక శాఖలో ఎప్పుడు భూముల గురించే మాట్లాడే నారాయణ గారు, అట్లాగే పాపం బాగుండదు కాబట్టి టీజీ భరత్ గారు, వీళ్ళందరూ కలిసి సింగపూర్కు పోతున్నారు. ఇదేం కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారిగిన అధికారం లేకుంటే సింగపూర్కి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటే అక్కడ హైదరాబాద్ విజయవాడకు ఒక రెగ్యులర్గా ఒక సీజన్ టికెట్లు కొనుక్కొని సింగపూర్కి పోవడానికి అక్కడ ఫ్లైట్లు పెట్టుకుంటే బాగుండేది. పెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టున్నాడు. ఒక ప్రకటన కూడా వచ్చింది, సింగపూర్ బండి ఆగుతుంది అని చెప్తా ఉన్నాడు. అప్పుడు కూడా సింగపూర్కి పోయేటప్పుడు ఆయన చాలా మాటలు అసలు సింగపూర్ లాగా మార్చేస్తాను, ఇంకా మాట్లాడితే అసలు సింగపూర్ లాంటి ప్రభుత్వాన్ని తెస్తాను. సింగపూర్లో ప్రభుత్వం సంగతి చెప్పాము. అక్కడ అది నాట్ ఏ టోటలీ డెమోక్రటిక్ కంట్రీ. నిరసనకు కూడా పర్మిషన్ తీసుకొని ఏదో ఉమ్ములు చేసుకోవాలి. సింగపూర్లో ఒకే పార్టీ గెలుస్తా వస్తారు, అట్లా కళ్ళకు అంటూ ఉంటాడు. అట్లా ఇంకా అసెండాస్ గురించి మర్చిపోలే మేమెవరు. ఆ మంత్రి ఈశ్వరన్ గారు ఆయన రావడం, అగ్రిమెంట్ చేసుకోవడం, పైసా పెట్టకుండా సింగపూర్ పేరు వాడుకొని దాదాపు 58% ఆ అసైన్మెంట్లో ఆ కంపెనీకి వాటా, అన్నీ ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం, ప్రభుత్వానికి మాత్రం 42% వాటా విషయం మర్చిపోలే ఇంకా మేము.